భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7 గంటలకు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్ లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఇప్పుడు మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ ను వైట్ వాష్ చేయాలని భారత జట్టు భావిస్తుంది. అయితే మూడో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో టీమిండియా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా రికార్డు ఏమాత్రం బాగోలేదు. ఈ మైదానంలో టీమిండియా ఇప్పటి వరకు 7 టీ20 మ్యాచ్లు ఆడింది. ఇందులో భారత జట్టు 3 గెలిచి 3 మ్యాచ్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. పూర్తిగా బ్యాటింగ్ అనుకూలిస్తున్న ఈ పిచ్చిపై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. చిన్నస్వామి గడ్డపై పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతులలో టీమిండియా ఓడిపోయింది. 2012లో భారత జట్టు తొలి టీ20 మ్యాచ్ ఆడగా ఆ సమయంలో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక పిచ్చి విషయానికి వస్తే పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. ఈ మైదానం చాలా చిన్నది కాబట్టి ఇక్కడ బ్యాట్స్మెన్లు సులభంగా భారీ షాట్లు, సిక్సర్లు బాదగలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య హై స్కోర్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు మూడో టీ20 మ్యాచ్ లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. ఈ మైదానం విరాట్ కోహ్లీకి హోమ్ గ్రౌండ్ గా కూడా పరిగణించబడుతుంది. కోహ్లీ ఈ మైదానంలో ఆర్సీబీ తరపున చాలా మ్యాచ్లు ఆడాడు. అలాగే ఈ మైదానంలో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 78 పరుగులు.